जय जगन जय बोलो వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలన్నీ కూడా బయటపడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నింటినీ కూడా సిబిఐతో దర్యాప్తు చేయాలన్నదే మా డిమాండ్. కాబట్టి మన సెబ్ ఉన్నప్పుడు, మన ప్రభుత్వంలో సెబ్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలించినా పట్టుకునే వాళ్ళు. ఏ ఒక చిన్న 10 బాటలు గ్రామంలో తీసుకెళ్లి ఎవరైనా సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో పెట్టి మద్యం అమ్మినా సరే అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఈరోజు రికార్డులు ఉన్నాయి. త్వరలో ప్రతి గ్రామం పర్యటిస్తాం. ఎవరైతే మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నాయి, అధికారులు పట్టుకోకపోతే నేరుగా నేనే పట్టుకుంటానని కూడా తెలియజేస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి షాపుకు వెళ్ళి నేనే పట్టుకొని అక్కడి నుంచి అధికారికి ఫోన్ చేస్తా, వచ్చి వాళ్ళకు తగినటువంటి శిక్ష విధించలేదంటే ఖచ్చితంగా మీ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తానని కూడా తెలియజేస్తాను. పల్కల్ చెరువులో ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అదేవిధంగా చైన్ లాగితే రాష్ట్రంలో దాదాపు 11 ఫ్యాక్టరీలు బయటపడినాయి. తెలియని ఫ్యాక్టరీలు ఇంకెన్నున్నాయో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేకపోతే లోకేష్ చెప్పాలి, లేకపోతే కూటమి ప్రభుత్వం ఇంకొక ఆయన ఉన్నాడు కదా జనసేన, వీళ్ళు చెప్పాలి. ఈ నకిలీ మందులు అమ్మడం ద్వారానే ఆ నకిలీ మందులు తక్కువ వ్యాపారం పెట్టి చాలా మంది సైకోయిజంగా ప్రవర్తించి ఆడపిల్లల మీద కూడా అత్యాచారానికి గురవుతున్నారు ఈ మద్యం తాగడం వల్లనే. దయవుంచి మీరందరూ ఈ మద్యాన్ని నిషేధించాలని ఏదైతే రాష్ట్రంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీలన్నీ కూడా బయటపడ్డాయో రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నింటినీ కూడా సిబిఐతో దర్యాప్తు చేయాలన్నదే మా డిమాండ్. కాబట్టి మీకు ఈరోజు దీన్ని అందిస్తున్నాం. ఖచ్చితంగా అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ప్రతి రోడ్డుకి ఒక బెల్ట్ షాప్ పెట్టారు. వీటి మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారని కూడా మాకు తెలియజేస్తే బాగుంటుందని మేము కోరుకుంటాం. మార్కెట్ जय जगन
కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో వాటిలో ఈరోజు ఒక విభాగాన్ని తీసుకున్నాం. ఆ విభాగం ఏంటి అంటే కల్తీ సారా, నానావారి కల్తీ మద్యం కుంభకోణం గురించి ఈరోజు మాట్లాడుతూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఈ కూటమి నాయకులు ఏం మాట్లాడారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి, ప్రజలను ఎవరు పట్టించుకుంటున్నారు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎవరు అడుగుతున్నారు. ఈరోజు మనకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి తంబాలపల్లి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని పెట్టి కల్తీ సారా తయారు చేసి దాన్ని ఏ బ్రాండ్ లేబుల్ కావాలంటే ఆ బ్రాండ్ లేబుల్ అతికిచ్చి బాటిల్ని ఏదైతే పెద్దబాబు గారు, చిన్నబాబు గారు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ అడుగుతున్నా, మీ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టారా లేదా? మా ప్రభుత్వంలో, మా హయాంలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ ఉండిందా? ఈరోజు ఈ నకిలీ మద్యం తయారయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంది? నేరుగా బెల్ట్ షాపులకు వస్తూ ఉంది. అదేవిధంగా దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఊరికి వాళ్ళకు కావాల్సినటువంటి కూటమి నాయకులకు 4-5 బెల్ట్ షాపులు ఇచ్చారు. ఈ కల్తీ మందు తాగిచ్చి ప్రజల ప్రాణాలను పోగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం. ఈరోజు ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఎవరైతే ఈరోజు కూటమి నాయకులు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో పట్టుబడినటువంటి వారు వైసీపీ నాయకులని మాట్లాడుతున్నారు. మీరు ఆ రోజు మీ టికెట్ ఇచ్చేటప్పుడు ఏం గడ్డి తిన్నారని అడుగుతున్నాను నేను. ఈరోజు దొరికిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారని చెప్పారు కదా, అట్లాంటి ఆయన్ని మీరు పిలిచి అక్కడ ఎవరో ఒక గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిని తీసి ఇతనే పెద్ద పోటుగాడని చెప్పి సంవత్సరం ముందు ఇన్ఛార్జిగా ప్రకటించి, పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు మీరు ప్రకటించి అతనికే బీఫామ్ ఇచ్చి ఈరోజు నకిలీ సారా వ్యవహారం బయటపడడంతో వీళ్ళు వైసీపీ వాళ్ళు అనడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర నుంచి వచ్చినటువంటి వారే. మీ దగ్గర కనీసం మీకు అర్హత కూడా లేదని మాకు తెలిసింది. మా దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు క్యాబినెట్లో వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చేటటువంటి ఘనత మీ కూటమి ప్రభుత్వం అని కూడా మేము అడుగుతున్నాం. మాదంతా ఒక్కటే డిమాండ్, ఈరోజు ఇప్పటికిప్పుడు తక్షణం రాష్ట్రంలో 11 చోట్ల ఈ నకిలీ మద్యం యూనిట్లను పట్టుబట్టడం జరిగింది. వీటి గురించి మీరు సిబిఐకి అప్పగించాలన్నదే మా డిమాండ్. సిబిఐకి అప్పగించండి మీరు, లేదంటే దీన్ని తూతూ మంత్రంగా వాళ్ళని జైలుకి పంపించి బ్యాక్ గేట్లో నుంచి జైల్లో నుంచి విడుదల చేసే కార్యక్రమం కూడా మీరే చేస్తారనేది ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది అప్పుడే. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలు ప్రతి గ్రామంలో ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకురా స్వామి మనము తప్పు చేశామేమో, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి వద్దకే పరిపాలన అందించి అన్ని వ్యవస్థలను కూడా మా ఇంటి దగ్గరికి పంపించి మా కుటుంబ సంక్షేమ పథకాలు అందించే విధంగా అందిస్తూ అదేవిధంగా క్షేమంగా చూసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు పోగొట్టుకున్నామే అనే చింతిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మీరు అనుకుంటున్నారు 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం పూర్తయితే ఈ 1.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఏం జరిగింది తెలుసా? లాండ్ ఆర్డర్ ఎక్కడైనా పనిచేస్తూ ఉందా? సామాన్యుడు పోయి పోలీస్ స్టేషన్లో ఏదైనా మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? ఎక్కడైనా మీరు ఈ గడిచిన 1.5 సంవత్సరంలో ఎన్ని అరాచకాలు కూటమి ప్రభుత్వం నాయకులు చేస్తున్నారు. మట్టి దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇట్లాంటి నకిలీ మద్యం కానీ బయట రాష్ట్రాల నుంచి సరఫరా చేసే
మద్యం కానీ పట్టుకోవడానికి మీకు అందరికీ తెలుసు సెబ్ ఉండిందా లేదా? ఆ సెబ్ని మీరు అధికారంలోకి వస్తానే తీసేశారు. మన సెబ్ ఉన్నప్పుడు, మన ప్రభుత్వంలో సెబ్ ఉన్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి మద్యం తరలించినా పట్టుకునే వాళ్ళు. ఏ ఒక చిన్న 10 బాటలు గ్రామంలో తీసుకెళ్లి ఎవరైనా సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వాళ్ళ ఇంట్లో పెట్టి మద్యం అమ్మినా సరే అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు ఈరోజు రికార్డులు ఉన్నాయి. కావాలంటే చూపిస్తాం. ఎందుకంటే ఏ రోజు కూడా మేమెవరు కూడా ప్రోత్సహించలేదు. ఈరోజు అలాంటిది ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రోత్సహించి దాదాపు ఇప్పటికే 421 మంది చనిపోయినట్లు కేవలం మనం పత్రికల్లో మాత్రమే చూసాం, మీడియాలో పత్రికల్లో మాత్రమే చూసాం. ఇలాంటి మీడియాకు పత్రికలు తెలియకుండా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారనేది ఇప్పటికీ చాలా చిన్నాభిన్నంగా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అని కూడా తెలియజేస్తున్నా. నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా, కూటమి నాయకులారా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులారా, మీ అందరికీ కూడా ప్రజలు మీకు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మీకు మ్యాండేట్ ఇస్తే మీరు ప్రజల రక్తాన్ని తాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రక్తాన్ని దాదాపు ఇప్పటికే 5,200 కోట్లు ఈ నకిలీ మద్యం ద్వారా పెద్దబాబుకు చిన్నబాబుకు అందిందన్నటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలు కోకొల్లై కూస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లోనూ చర్చగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే దాదాపు 5,200 కోట్లు దోచేశారు అనేది ప్రతి గ్రామంలో ప్రతి ఇంటా తెలిసిపోయింది. మీరు మాకున్నటువంటి సమాచారం ప్రకారం ప్రభుత్వ పెద్దలే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి జిల్లాకి ఒక యూనిట్ని పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి షాపులకు, అదేవిధంగా వాళ్ళ నాయకులు నడిపే బెల్ట్ షాపులకు సరఫరా చేయండి, మీరు డబ్బులు దోచుకోండి, మాకు కొద్దిగా పంపించండి అనే సూచనలు పైనుంచి వచ్చాయి. కాబట్టే మేము ఇంత ధైర్యంగా చేస్తున్నాము అని వాళ్ళు కొంతమందితో మాట్లాడినటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది అని మీకు తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక్కొక్కటే బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే గతంలో కొన్ని నెలలకు ముందు కాళహస్త్రిలో ఒక మహిళ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఒక మహిళ అయినటువంటి మహిళల పట్ల మీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుడు స్థానిక ఎమ్మెల్యే చేసినటువంటి తీరు మనం కళ్ళారా చూసాం. అనవసరంగా ఒకరి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని వాడికి డబ్బుల ఆశ చూపించి మహిళలను కించపరిచే విధంగా మీరు వారికి డబ్బుల ఆశ చూపించి మద్యం ఆశ చూపించి మద్యం అలవాటు చేసి లేనిపోనివన్నింటినీ కూడా ఇలాంటి ట్రాప్ చేయటం ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతున్నా. ఇలాగే ఆ రోజు వాడు చనిపోయిన తర్వాత ఈరోజు ఎలా వీడియో బయటకు వచ్చిందో ఈ కోణంలో కూడా ఒక్కొక్కటే అన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి అని కూడా మీకు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులు నేను అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, గట్టిగా ఏదైతే మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకునేది ఒక్కటే మీడియా సోదరులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత మీరు తీసుకోండి దయచేసి. ఎందుకంటే మేమేదైనా చెప్పామంటే వాళ్ళు వైసీపీ నాయకులు లేదా వైసీపీ మాజీ ఎమ్మెల్యే లేదా వైసీపీ మాజీ కార్యదర్శి అది ఇది ఏదో రాజకీయ కోణంలో మాట్లాడతారంటారు. కానీ వాస్తవ పరిస్థితులు మీడియా సోదరులు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని నేను చేతులు జోడించి కోరుకుంటున్నా. ఖచ్చితంగా మేము ఒకటి కోరుకుంటున్నాం, ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ నకిలీ మద్యం గురించి సిబిఐకి అప్పగించకపోతే రాబోయే రోజుల్లో ధర్నాలు రాస్తాకోస్తాలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా అతి త్వరలో ప్రతి గ్రామం పర్యటిస్తాం. ఎవరైతే మద్యం దుకాణాలు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఉన్నాయి అధికారులు పట్టుకోకపోతే నేనే పట్టుకుంటానని కూడా తెలియజేస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రతి షాపుకు వెళ్ళి నేనే పట్టుకొని అక్కడి నుంచి అధికారికి ఫోన్ చేస్తా, వచ్చి వాళ్ళకు తగినటువంటి శిక్ష విధించలేదంటే ఖచ్చితంగా మీ మీద కూడా ప్రైవేట్ కేసు వేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కల్తీ మద్యం
నారావారి సారా నారావారి సారా నారావారి సారా. నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు వెంకయ్యగౌడ గారి నేతృత్వంలో ఎక్సైజ్ అధికారులని ఎందుకు కలవడం జరిగిందంటే మీ అందరికీ తెలుసు. మొట్టమొదట మన చిత్తూరు జిల్లాలోనే ఎక్కడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారో దానికి దగ్గరలో మల్కల్ చెరువులో ఒక కల్తీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అదేవిధంగా చైన్ లాగితే రాష్ట్రంలో దాదాపు 11 ఫ్యాక్టరీలు బయటపడినాయి. తెలియని ఫ్యాక్టరీలు ఇంకెన్నున్నాయో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లేకపోతే లోకేష్ చెప్పాలి, లేకపోతే కూటమి ప్రభుత్వం ఇంకొక ఆయన ఉన్నాడు కదా జనసేన, వీళ్ళు చెప్పాలి. ఇంతకు ముందు ఎన్నికలకు ముందు లోకేష్ మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడినాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినారు నకిలీ మద్యం అని. ఈరోజు 11 ఫ్యాక్టరీలు దాదాపు సంవత్సరం కాలం ఎత్తుకున్నా కూడా 5,000 కోట్ల పైగా ఆంధ్రప్రదేశ్లో స్కామ్ జరిగింది. ఈ స్కామ్ మీద వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వెంకయ్యగౌడ గారి నేతృత్వంలో మేమందరూ కూడా గట్టిగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్తే అండి. ఈరోజు ముఖ్యమైనది ఏమంటే ఈ కల్తీ మందు తాగడం వల్ల ప్రతి ఒక్క కుటుంబంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా చాలా మంది ఆ మద్దు తాగి చనిపోతున్నారు. అంటే భార్య పిల్లలనంతా వదిలేసి అనాథులుగా ఆ కల్తీ మందులు తాగి చనిపోవడం వల్ల ఆ కుటుంబము అనాథ పాలవుతుంది. కాబట్టి దయ ఉంచి ప్రతి ఒక్కరు ఈ మద్యాన్ని నిషేధించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అనాథులుగా ఉన్న పిల్లలు కూడా చాలా మంది యూత్ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మద్యంకి బానిసైపోయి తల్లిదండ్రులను బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకొని వచ్చి ఈ కల్తీ మందు తాగడం వల్ల వాళ్ళ చదువులు కూడా పాడైపోతున్నాయి. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా అంటే వాళ్ళు చిన్న వయసులోనే మందుకు బానిస అవడంతో ఈ నకిలీ మందులు అమ్మడం ద్వారానే ఆ నకిలీ మందులు తక్కువ వ్యాపారం పెట్టి చాలా మంది సైకోయిజంగా ప్రవర్తించి ఆడపిల్లల మీద కూడా అత్యాచారానికి గురవుతున్నారు ఈ మద్యం తాగడం వల్లనే. దయవుంచి మీరందరూ ఈ మద్యాన్ని నిషేధించాలని మహిళా సోదరి మండలుగా అలాగే వెంకటన్న గౌడ్ గారు, అదే హేమంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరిని మేమందరూ అడుగుతున్నాము, మీడియాతో మాట్లాడుతున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు